వెల్కమ్ టు ఆద్య ఎగ్జాటిక్స్. ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి యాపిల్ అండి. యాపిల్ ఈ సంవత్సరం కొంచెం సీజన్ లేట్ అయింది. మరి నా దగ్గరైనా అందరి దగ్గర ఇలా ఉందో తెలియదు. లేట్గా ఇంకా కొన్ని చెట్లు అయితే ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని మొక్కలు ఏదో ఒకటి రెండు ఫ్రూట్స్ మాత్రమే, ఫ్రూట్ సెట్ కూడా ఈసారి కొంచెం తక్కువనే అనిపిస్తుంది. మొక్కలు అయితే ఏంటంటే యాపిల్ను కమర్షియల్గా వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఏంటంటే అది కమర్షియల్గా అంటే మీకు ఎక్కువ మొత్తంలో వేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉండదండి. అంటే కమర్షియల్ క్రాపే, కానీ మనకేమవుతుందంటే ఇది కాశ్మీర్లో మనకు హెవీగా ఈల్డింగ్ ఉంటుంది కాబట్టి మనకి మార్కెట్లో అది చాలా తక్కువ రేటుకి మార్కెట్లో వస్తాయి. మన దగ్గర పండిన ఫ్రూట్ మనము ఆ రేటుకు అమ్మితే మనకు వర్తబుల్ కాదు. దానివల్ల మనకి ఏంటంటే ఇదన్నీ ఎవరైనా వేసుకోవాలనుకుంటే మాత్రం తక్కువ మొత్తంలో వేసుకుంటేనే చాలా బెటర్. అంటే ఒక అర్ధ ఎకరం అలా వేసుకుంటేనే బెటరు. అది కూడా మీరు మిక్స్డ్ క్రాప్ వేసుకోవాలి. అంతే ఇందులో 3 వెరైటీస్ ఉంటాయి. అది మిక్స్డ్ వేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వెరైటీలు ఇందులో 3 వెరైటీలు ఉన్నాయి కదా. అందులో అన్నా వచ్చేసి 500 చిల్లింగ్ అవర్స్ అవసరం ఉంటుంది. డోర్సెట్ గోల్డ్ వచ్చేసి కూడా 500 అవర్స్. అలాగే హెచ్ఆర్ఎంఎన్ 99 వచ్చేసి 100 అవర్స్ చిల్లింగ్ అవర్స్ అయితే సరిపోతుంది. కానీ ఏంటంటే ఈ హెచ్ఆర్ఎంఎన్ 99 అన్న వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటాయి ఫ్రూట్స్. అవి వేసుకోనికి బాగుంటుంది రెడ్ కలర్. అయితే ఈ డోర్సెట్ గోల్డెన్ వచ్చేసి పాలినేషన్ పర్పస్ వేసుకుంటే బాగుంటుంది. అంటే మీరు ఒక 100-150 మొక్కలు వేసుకున్నప్పుడు వీటిని ఒక 10-15 మొక్కలు వేసుకుంటే డోర్సెట్ గోల్డెన్ అనేది ఫ్రూట్ సెట్ గార్డెన్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. కమర్షియల్గా వేసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఎక్కువ మోతాదులో వేసుకుంటే మాత్రం పెద్దగా సెట్ కాదండి. ఎవరైనా వేసుకుంటే ఏదో 1/2 ఎకరా 100 మొక్కలు పెట్టుకుంటా అనుకుంటే మాత్రం పెట్టుకోండి. అంతేగాని ఎక్కువ మొత్తంలో మాత్రం పెట్టుకోకండి. థ్యాంక్ యూ.